గ్రహణ సందర్భంలో 6 మహారథులైన వీరులను ఒక్క అర్జునుడే అవలేలగా జయించాడు. నేడిక్కడ పల్కులన్ గెలిచెదీవతని మన రాజు కొలువునన్. మన రాజు సభలో మాటలతో గెలుస్తున్నావు అర్జునుడిని ఏం చేస్తానో చూడండి అంటున్నావు, కానీ సరైన యుద్ధం సమయం వచ్చినప్పుడు మాత్రం అర్జునుడిదే పైచేయిగా ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ నీవు ఓటమి పాలైన వాడివే కదా, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు కర్ణ అని కర్ణుడిని స్పష్టంగా అధిక్షేపించి కర్ణుడి తప్పేమిటో మొహమాటం లేకుండా చెప్పినవాడు భీష్ముడు. అంతేకాదు, ఉత్తర గోకర్ణ సందర్భంలో వచ్చినవాడు అర్జునుడు అని తెలిసిన తర్వాత అపారమైన ఆనందాన్ని పొందుతూ ఒక పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చినవాడు అర్జునుడు కాబట్టి యుద్ధం చేయడం మనకు క్షేమం కాదు, సంధి చేసుకోవడమే మంచిది, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మనకు మేలు అని కూడా ఏ విధమైన మోమోటమి లేకుండా స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పినవాడు కూడా భీష్ముడే. వచ్చినవాడు ఫల్గుణుడు అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాడికి ఎప్పుడూ అపజయం లేదు, ఎప్పుడూ విజయమే. అంటే వచ్చినవాడు విజయుడు అనమాట, గెలిచేవాడు. వచ్చినవాడు శత్రుస్థానంలో ఉన్నవాడు గెలిచేవాడైతే మనం ఓడిపోతాం కదా. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు, రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే. రాజ్యం కోసం యుద్ధం చేస్తే 2 వర్గాల వారు ఇద్దరు గెలుస్తారా, ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విధంబులకోర్చుట. ఏం జరిగినా మనం సిద్ధపడాలి. అట్లుగాక ఇచ్చదలంచి ఇమ్మెయిని ఇత్తరి పొందగు చేతయుందగున్. కాబట్టి ఇప్పుడు మనం సంధి చేసుకోవడమే మంచిది అని కూడా ఆనాడు చెప్పాడు. ఆనాడు చెప్పిన మాటలు వినకుండా ఈవేళ యుద్ధం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కర్ణుడిని నమ్ముకునే పరిస్థితి దుర్యోధనుడికి వస్తే దుర్యోధనుడు నష్టపోతాడు. కాబట్టి కర్ణుడిని అర్ధరథుడు అని యథార్థం చెప్పి దూరంగా పెట్టాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. యుద్ధరంగంలో నిలబడిన భీష్ముడికి మనస్సులో ఒక అంతర్మథనం ప్రారంభమైంది. ధర్మాత్ములు పాండవులు ఎన్ని దురాగతాలు కౌరవులు చేసినా ఓర్చుకున్నారు. 5 ఏళ్ళు ఇమ్మని అడిగితే అది కూడా ఇవ్వకుండా యుద్ధానికి వచ్చారు. అలాంటి వాళ్ళ పక్షాన నేను యుద్ధం చేస్తున్నాను కదా, అధర్మపరుల పక్షాన యుద్ధరంగంలో నేను నిలబడ్డం అనేది నాకు న్యాయమేనా, నేను తప్పు చేస్తున్నానని ఒక విచికిత్స భీష్ముడి మనస్సులో ప్రారంభమైంది. అయితే భీష్ముడు ఏమనుకున్నాడంటే, ఈ సంపద వాళ్ళది, రాజ్యం వాళ్ళది, వాళ్ళ దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళ సేవకుణ్ణి, అందువల్ల ఎవరైనా సరే సంపదకు బానిసలే కదా, అర్ధస్య పురుషో దాసః అనే మాటతో సరిపెట్టుకున్నాడు. కానీ నిజానికి తన రాజ్యం వారికి ఇచ్చాడు ప్రతిజ్ఞాపూర్వకంగా, వాళ్ళ ఉప్పు తాను తినడం లేదు. ఇది గుర్తించలేకపోయాడు భీష్ముడు. అందుకే తేజోమయుడైన సూర్యుడైన భీష్ముడికి గ్రహణం పట్టింది అనే మాట మనం అనుకోవాల్సి వచ్చింది. ఈ పట్టిన గ్రహణాన్ని వదిలించాడు కృష్ణ పరమాత్మ. యుద్ధం జరుగుతూ ఉండగా 3వ రోజు మరొక్కసారి, 8వ రోజు మరొక్కసారి, 9వ రోజు కృష్ణుడు తానేమిటో నిరూపించాడు. అర్జునా, నీ వల్ల కాదులే, ఈ భీష్ముడి సంగతి ఏమిటో నేను తేలుస్తానని రథం నుంచి ఒక దూకి చక్రం పట్టుకుని సంహరించడానికి ముందుకు వెళ్ళాడు. చివరికి అలా వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ భీష్ముడు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. అదేమిటండి, శత్రుపక్షానికి సంబంధించిన సారథ్యం కాకుండా యుద్ధమే చేస్తానని చక్రం పట్టి మీదకు వస్తుంటే రావయ్యా నీ సంగతి ఏమిటో కూడా తేలుస్తాను అనాలి, కానీ నువ్వే నాకు దిక్కు అని శరణ పొందుతున్నాను అంటున్నాడు. అంతేకాదు, ఆయన ప్రతిజ్ఞ చేశాడు ఆయుధం పట్టనని. కృష్ణుడు, ఏమయ్యా ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు కదా, నువ్వు ఆయుధం పట్టొచ్చావని వెక్కిరించాలి, కృష్ణుడిని వెనక్కి పంపించాలి. భీష్ముడు పంపించలేదు. ఎందుకు అంటే కృష్ణుడు ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞను పక్కన పెట్టి తన మీదకే ఎందుకు వస్తున్నాడో ఆలోచించాడు భీష్ముడు. నేను కూడా ఒక ప్రతిజ్ఞ చేశాను కదా, మా తండ్రి గారి కోసం ఈ రాజ్యాధికారాన్ని వదులుకోవడం అనే
నేను చేసిన ప్రతిజ్ఞకి నేను కట్టుబడిపోయాను. ఈ ప్రతిజ్ఞ చాలా గొప్పదనుకున్నాను. వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రతిజ్ఞ నిర్వహణం కన్నా సమస్త లోకాలకు మేలు కలిగించే ధర్మ నిర్వహణమే శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది అని నేను నమ్ముతున్నాను. అందువల్ల ఈ సత్యాన్ని నీవు గుర్తించి తప్పకుండా నన్ను అనుగ్రహించవలసింది కృష్ణ. నీవు ఏం బోధించావో నేను గుర్తించాను. నీవు నా కర్తవ్యాన్ని నాకు తెలియచేసావు అన్నాడు. మొదటి రోజున యుద్ధం ప్రారంభంలో అడిగారు పాండవులు, చిత్సర కన్ను మూసికొని చేత త్రిశూలము దాచినట్టి రుద్రుడవు. చేతిలో ఉన్న త్రిశూలాన్ని దాచుకున్నావు, మూడో కన్ను కనపడకుండా చేసుకున్నావు, అలా ఉన్న సాక్షాత్తు రుద్రుడివేనయ్యా. ఓ భీష్మాచార్య, నువ్వు యుద్ధరంగంలో నిలబడితే మాలో ఎవరు చాలుతారు కనుక నీ ముందు? నిజంగానే జగదేక పరాక్రముడు అతడు, సామాన్యుడు కాదే భీష్ముడు. అర్జునుడంతటి వాడిని హడలగొట్టాడు. భీష్ముడి ధాటికి తట్టుకోలేక అర్జునుడు గిలగల్లాడాడు, విలవెల్లాడాడు. కృష్ణుడు ఎప్పుడైతే రథం మించి ఒక దూకి చక్రాన్ని చేతపట్టుకుని సంహరించడానికి వస్తున్నాను అన్నాడో, వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రతిజ్ఞా నిర్వహణం కన్నా లోకక్షేమానికి అవసరమైన ధర్మాన్ని నిర్వహించడమే గొప్పది. అదే న్యాయం, అదే సమంజసం, అదే ధర్మం. కాబట్టి నేను ధర్మపక్షానికి పరోక్షంగా సహకరించాలి అనుకున్నాడు. అనుకోవడానికి దోహదపడే సన్నివేశాలు కూడా ఈ 9 రోజుల్లో వరుసగా జరిగాయి.